Hi friends, welcome to AT Tutors. Today we are going to discuss transmission line equation for 10 marks. Transmission line equation for voltage and current. So now V equals to sending end voltage and I equals to sending end current. L is equals to length of the line. DL is elemental length ante small length అన్నమాట. Change in voltage for PR, it is V minus V plus dV is equals to R plus j omega L into dx into I. Change in current in PR, I minus I plus di is equals to G plus j omega C dx into V. సో ఇప్పుడు మనం ఈ V మైనస్ ఇంటూ V ప్లస్ dV ఈజ్ ఈక్వల్స్ టు R ప్లస్ j omega L dx ఇంటూ I దీన్ని సింప్లిఫై చేస్తే V మైనస్ V మైనస్ dV ఈక్వల్స్ టు R ప్లస్ j omega L ఇంటూ dx ఇంటూ I. V అండ్ V గెట్స్ క్యాన్సల్. ఒకవేళ మనం ఈ dx నిట్ సైడ్ పంపిస్తే dV బై dx ఈక్వల్స్ టు R ప్లస్ j omega L dx ఇటు వచ్చేసింది కాబట్టి ఇంటూ I. సిమిలర్లీ దీన్ని కూడా మనం సింప్లిఫై చేస్తే మనకు di బై dx ఈక్వల్స్ టు G ప్లస్ j omega C ఇంటూ V. సో వీటిని మనం 1 అనుకుందాం. ఇక్కడ మనం దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం అన్నమాట ఈ ఈక్వేషన్ 1ని. అప్పుడు మైనస్ d స్క్వేర్ v బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు R ప్లస్ j omega L ఇంటూ di బై dx అయింది. నెక్స్ట్ di బై dx ఈక్వల్స్ టు G ప్లస్ j omega C ఇంటూ vని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ d స్క్వేర్ I బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు G ప్లస్ j omega C dv బై dx అనేది వస్తుంది అన్నమాట. దీన్ని మనం 2 అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ di బై dx అండ్ dv బై dx ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ 1 ఇంటూ ఇక్కడ dv బై dx అంటే ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ di బై dx అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకు d స్క్వేర్ v బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు R ప్లస్ j omega L ఇంటూ di బై dx అంటే ఏంటి G ప్లస్ j omega C ఇంటూ v. నెక్స్ట్ d స్క్వేర్ I బై dx స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు G ప్లస్ j omega C ఇంటూ dv బై dx అంటే ఏంటిది R ప్లస్ j omega L ఇంటూ I. సో R ప్లస్ j omega L ఇంటూ I. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం 3 అనుకుందాం. సో ఇక్కడ లెట్ P ఈక్వల్స్ టు G ప్లస్ j omega C ఇంటూ R ప్లస్ j omega L. P స్క్వేర్ ఈక్వల్స్ టు G ప్లస్ j omega C ఇంటూ R ప్లస్ j omega L అనుకుంటే ఇది మొత్తం ఏమైంది d స్క్వేర్ v బై dx స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు R ప్లస్ j omega L ఇంటూ G ప్లస్ j omega C ఇంటూ v. ఇది మొత్తం ఏమైంది పీ స్క్వేర్ అయింది. ఇట్లా ఇవి రెండింటిని పీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకు dv బై d స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ఇంటూ v d స్క్వేర్ I బై dx స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ఇంటూ I. ఇట్లా ఇది మొత్తాన్ని మనం 4 అనుకుందాం. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్ సొల్యూషన్ అనేది జనరల్ సొల్యూషన్ అనేది ఎలా ఉంటుందంటే v ఈక్వల్స్ టు a e పవర్ px ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ px అండ్ I ఈక్వల్స్ టు c e పవర్ px ప్లస్ d ఇంటూ e పవర్ మైనస్ px. ఇది 5 అనుకుందాం.
డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అనేది. అది ఎలా? v ఈక్వల్స్ టు a e పవర్ px ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ px, i ఈక్వల్స్ టు c ఇంటూ e పవర్ px ప్లస్ d e పవర్ మైనస్ px. ఇది 5 అనుకుంటే ఇక్కడ a b c d అనే ఏమిటంటే కాన్స్టాంట్స్. a b c d ఆర్ కాన్స్టాంట్స్. ఇప్పుడు ఈక్వేషన్ 5ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఈక్వేషన్ 5ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే మనకు dv బై dx ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ p e పవర్ px ప్లస్ b ఇంటూ మైనస్ p e పవర్ మైనస్ px. ఇందులో మనం p కామన్ తీసుకోవచ్చు. a ఇంటూ e పవర్ px మైనస్ b ఇంటూ e పవర్ మైనస్ px. సిమిలర్లీ di by dx ఈక్వల్స్ టు p ఆఫ్ c e పవర్ px మైనస్ d e పవర్ మైనస్ px. ఇది 6 అనుకుందాం. ఇప్పుడు మనం ఈ 6ని చూసుకున్నట్టయితే dv బై dx di బై dx ఇవి మనం ఈక్వేషన్ 1లో చూసినాం. ఇట్లా dv బై dx di బై dx ఈ 1 తీసుకొచ్చి మనం 6లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ 1 ఇన్ 6. అప్పుడు మనకేమొస్తుందంటే మైనస్ ఆఫ్ r ప్లస్ j ఒమేగా ఎల్ ఇంటూ i ఈక్వల్స్ టు p ఇంటూ a e పవర్ px మైనస్ b ఇంటూ e పవర్ మైనస్ px అండ్ మైనస్ g ప్లస్ j ఒమేగా c ఇంటూ v ఈక్వల్స్ టు p ఆఫ్ c e పవర్ px మైనస్ d e పవర్ మైనస్ px. ఇది 7 అనుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుండి p రాసుకుందాం. మనం ఫస్ట్ ఈ ఈక్వేషన్ తీసుకుందాం. మైనస్ r ప్లస్ j ఒమేగా ఎల్ i ఈక్వల్స్ టు p a e పవర్ px మైనస్ b e పవర్ మైనస్ px. p ఈక్వల్స్ టు ఏమవుతుంది? సారీ, ఐకి సాల్వ్ చేసుకుందాం మనం ఇప్పుడు దీన్ని. i ఈక్వల్స్ టు p బై మైనస్ పైనకి పంపిస్తే r ప్లస్ j ఒమేగా ఎల్ ఇంటూ a e పవర్ px మైనస్ b ఇంటూ e పవర్ మైనస్ px. సిమిలర్లీ దీన్ని సాల్వ్ చేసుకుంటే మనం ఏమొస్తుందంటే మనకు vకి సాల్వ్ చేసుకుంటే v ఈక్వల్స్ టు మైనస్ p బై g ప్లస్ j ఒమేగా c c e పవర్ px మైనస్ d e పవర్ మైనస్ px అనేది వస్తుంది. మనం ఇంతకుముందు ఏం తీసుకున్నాం? p స్క్వేర్ ఈక్వల్స్ టు r ప్లస్ j ఒమేగా ఎల్ ఇంటూ g ప్లస్ j ఒమేగా c. ఇప్పుడు p మనకు కావాలి. p ఈక్వల్స్ టు అండర్ రూట్ r ప్లస్ j ఒమేగా ఎల్ ఇంటూ g ప్లస్ j ఒమేగా c. ఈ pని తీసుకెళ్ళి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ pలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకేమొస్తుంది? i ఈక్వల్స్ టు మైనస్ అండర్ రూట్ r ప్లస్ j ఒమేగా ఎల్ g ప్లస్ j ఒమేగా c బై r ప్లస్ j ఒమేగా ఎల్ ఇంటూ a e పవర్ px మైనస్ b e పవర్ మైనస్ px. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ √2/2 ఉందనుకోండి. ఈ 2ని ఎట్లా రాసుకోవచ్చు? √2 ఇంటూ √2 రాసుకోవచ్చు. √2 గెట్స్ క్యాన్సల్, రిమైనింగ్ √2 అనేది ఉంటుంది. అట్లా ఇక్కడ మనం చూసుకుంటే r ప్లస్ j ఒమేగా ఎల్ అండర్ రూట్ ఉంది, కింద r ప్లస్ j ఒమేగా ఎల్ ఉంది. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? i ఈక్వల్స్ టు మైనస్ అండర్ రూట్ ఇట్లా ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది. ఈ ఓన్లీ మిగిలేది j ప్లస్ j ఒమేగా c.
బై ఇక్కడే మిగులుతుంది అండర్ రూట్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ కాబట్టి ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ రాసేసుకుందాం ఇంటూ ఏ ఈ పవర్ పిఎక్స్ మైనస్ బి ఈ పవర్ మైనస్ పిఎక్స్. సిమిలర్గా వి ఈక్వల్స్ టు మైనస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు జీ ప్లస్ జే ఒమేగా సి ఉంది. ఇది రెసిప్రోకల్ అవుతుంది అన్నమాట. అంటే ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ బై జీ ప్లస్ జే ఒమేగా సి ఇంటూ సి ఈ పవర్ పిఎక్స్ మైనస్ డి ఈ పవర్ మైనస్ పిఎక్స్. ఇది ఇట్లా వస్తుందన్నమాట. దీన్ని మనం 8 అనుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఏబిసిడిఆర్ అన్నోన్ పారామీటర్స్ అన్నమాట. మనకు వీటిని ఎలిమినేట్ చేసి మనకు వీటికి సమ్ వాల్యూస్ కావాలి అంటే మనం బౌండరీ కండిషన్స్ అనేవి అప్లై చేయాలి. బౌండరీ కండిషన్స్ అంటే ఎట్ x ఈక్వల్స్ టు 0 v ఈజ్ ఈక్వల్స్ టు vs I ఈజ్ ఈక్వల్స్ టు is అండ్ ఇవి బౌండరీ కండిషన్స్ అన్నమాట. దీన్ని ఇన్ 5 అండ్ 8 వీటిని సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఇప్పుడు ఈక్వేషన్ 5 ఏంటిది మనకు? v ఈక్వల్స్ టు ఏ ఈ పవర్ px ప్లస్ b ఈ పవర్ మైనస్ px, I ఈక్వల్స్ టు c ఈ పవర్ px ప్లస్ d ఈ పవర్ మైనస్ px. దీన్ని ఈ బౌండరీ కండిషన్స్ అప్లై. v ప్లేస్లో vs ఈక్వల్స్ టు a ఇంటూ ఈ పవర్ p ఇంటూ 0 ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ p ఆఫ్ 0. ఇది ఏమవుతుంది? a ప్లస్ b అవుతుంది. v ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b. సిమిలర్గా is ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ d అవుతుంది అన్నమాట. మనము ఇక్కడ లెట్ z0 ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ r ప్లస్ జే ఒమేగా ఎల్ బై జీ ప్లస్ జే ఒమేగా సి అనుకుందాం. లెట్ అప్పుడు ఈ 8లో కూడా సబ్స్టిట్యూట్ చేయాలి కదా బౌండరీ కండిషన్స్. కాబట్టి మనకు 8th ఏముంది? I ఈక్వల్స్ టు మైనస్ అండర్ రూట్ జీ ప్లస్ జే ఒమేగా సి బై ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఏ ఈ పవర్ పిఎక్స్ మైనస్ బి ఈ పవర్ మైనస్ పిఎక్స్ ఉంది. అంటే ఇక్కడ z0 ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ బై జీ ప్లస్ జే ఒమేగా సి. ఇది ఎట్లా అవుతుంది? ఇది రెసిప్రోకల్గా ఉంది కాబట్టి మనకు z0 1/z0 అవుతుంది. అండ్ ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే బౌండరీ కండిషన్ 0 పెట్టేస్తాం కాబట్టి మనకు ఏ అనేది మిగులుతుంది మైనస్ బి. సిమిలర్లీ ఇది ఐ అంటే ఐఎస్ బౌండరీ కండిషన్ అప్లై చేసిన తర్వాత. నెక్స్ట్ వి ఈక్వల్స్ టు మైనస్ అండర్ రూట్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ బై జీ ప్లస్ జే ఒమేగా సి సి ఇంటూ ఈ పవర్ పిఎక్స్ మైనస్ డి ఈ పవర్ మైనస్ పిఎక్స్. దీనికి బౌండరీ కండిషన్ అప్లై చేస్తే వి ప్లస్లో విఎస్ మైనస్ ఇది మొత్తం z0 ఇంటూ సి మైనస్ డి. ఈ రెండు ఈక్వేషన్లను మనం 10 అనుకుందాం. ఇప్పుడు 9 ఇక్కడ మనం దీన్ని 9 అనుకుందాం, దీన్ని 10 అనుకుందాం. నౌ వీ హ్యావ్ టు సాల్వ్ ద 9 అండ్ 10. 9 అండ్ 10 మనం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? వీ హ్యావ్ vs ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b, is ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ d. is and is into z0 equals to minus a plus b, vs by z0 equals to minus c plus d. ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నా నేను ఈ z0ని ఇక్కడికి పంపించేసిన, దీంతో మైనస్ని దీనికి మల్టిప్లై చేసేసిన. నెక్స్ట్ ఇక్కడ ఈ z0 ఇటు సైడ్ పంపించేసి మల్టిప్లై చేసిన, అప్పుడు మనకి ఇది వచ్చింది. ఇప్పుడు
మనం వీటి రెండింటిని సాల్వ్ చేస్తే మనకు ఏ అనేది, ఇవి రెండింటిని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏ అనేది ఎలిమినేట్ అయిపోయి మనకు బి వాల్యూ వస్తుంది. అప్పుడు బి వాల్యూ వచ్చిన తర్వాత సో వచ్చిన బి వాల్యూని మళ్ళీ అందులోనే ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఏ వాల్యూ అనేది వస్తుంది. సో అప్పుడు మనకు అలా సాల్వ్ చేస్తే ఏ ఈక్వల్స్ టు విఎస్ మైనస్ ఐఎస్ ఇంటూ జెడ్ నాట్ బై 2, బి ఈక్వల్స్ టు విఎస్ ప్లస్ ఐఎస్ జెడ్ నాట్ బై 2, సి ఈక్వల్స్ టు ఐఎస్ మైనస్ విఎస్ బై జెడ్ నాట్, డి ఈక్వల్స్ టు ఐఎస్ ప్లస్ విఎస్ బై జెడ్ నాట్ బై 2. ఇవి మనకు వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ వచ్చిన ఏబిసిడి అనే వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ ఇన్ ఫై అంటే జనరల్ సొల్యూషన్ అన్నాం కదా. డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్ యొక్క జనరల్ సొల్యూషన్ ఏమన్నాం మనం? వి ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ పవర్ పిఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ పిఎక్స్, ఐ ఈక్వల్స్ టు సి ఇంటూ ఈ పవర్ పిఎక్స్ ప్లస్ డి ఇంటూ ఈ పవర్ మైనస్ పిఎక్స్ అన్నాం కదా. ఇందులో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. వి ఈక్వల్స్ టు విఎస్ మైనస్ ఐఎస్ జెడ్ నాట్ బై 2 ఈ పవర్ పిఎక్స్ ప్లస్ బి వాల్యూ ఏంటిది? విఎస్ ప్లస్ ఐఎస్ జెడ్ నాట్ బై 2 ఇంటూ ఈ పవర్ మైనస్ పిఎక్స్. ఇప్పుడు మనం దీన్ని సపరేట్ రాసుకుందాం. సపరేట్ దీంతో మల్టిప్లై చేసుకొని సపరేట్ రాద్దాం. విఎస్ బై 2 ఈ పవర్ పిఎక్స్ మైనస్ ఐఎస్ జెడ్ నాట్ బై 2 ఈ పవర్ పిఎక్స్ ప్లస్ విఎస్ బై 2 ఈ పవర్ మైనస్ పిఎక్స్ ప్లస్ ఐఎస్ జెడ్ నాట్ బై 2 ఈ పవర్ మైనస్ పిఎక్స్. వి ఈక్వల్స్ టు ఇప్పుడు మనం ఎట్లా రాసుకోవచ్చు? విఎస్ని కామన్ తీద్దాం. విఎస్ కామన్ తీస్తే మనకు ఈ పవర్ పిఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ పిఎక్స్ బై 2 అనేది వస్తుంది. మైనస్ ఐఎస్ జెడ్ నాట్ని కామన్ తీస్తే ఐఎస్ జెడ్ నాట్ ఈక్వల్స్ టు ఈ పవర్ పిఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ పిఎక్స్ బై 2 అనేది వస్తుంది. ఇది మొత్తం మనం చూస్తే కాస్ హెచ్ పిఎక్స్ అన్నమాట. ఇది సైన్ హెచ్ పిఎక్స్. సో వి ఈక్వల్స్ టు విఎస్ కాస్ హెచ్ పిఎక్స్ మైనస్ ఐఎస్ జెడ్ నాట్ సైన్ హెచ్ పిఎక్స్ అన్నమాట. ఇది వోల్టేజ్ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ యొక్క వోల్టేజ్ ఈక్వేషన్ అన్నమాట. నెక్స్ట్ అలానే ఐ ఈక్వల్స్ టు సి ఇంటూ పిఎక్స్ ప్లస్ డి ఇంటూ ఈ పవర్ మైనస్ పిఎక్స్లో కూడా సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఐ ఈక్వల్స్ టు ఐఎస్ మైనస్ విఎస్ బై జెడ్ నాట్ బై 2 ఈ పవర్ పిఎక్స్ ప్లస్ ఐఎస్ ప్లస్ విఎస్ బై జెడ్ నాట్ బై 2 ఇంటూ ఈ పవర్ మైనస్ పిఎక్స్. దీన్ని సిమిలర్గా ఇప్పట్లాగానే మల్టిప్లై చేసుకొని సపరేట్ చేస్తే మనకు ఐ ఈక్వల్స్ టు ఐఎస్ ఈ పవర్ పిఎక్స్ బై 2 మైనస్ విఎస్ బై జెడ్ నాట్ ఇంటూ 2 ఈ పవర్ పిఎక్స్ ప్లస్ ఐఎస్ బై 2 ఈ పవర్ మైనస్ పిఎక్స్ ప్లస్ విఎస్ బై 2 జెడ్ నాట్ ఈ పవర్ మైనస్ పిఎక్స్. సిమిలర్గా ఇక్కడ ఐఎస్ని కామన్ తీస్తున్నాను నేను. అప్పుడు ఈ పవర్ పిఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ పిఎక్స్ బై 2 మైనస్ విఎస్ బై జెడ్ నాట్ని కామన్ తీస్తున్నా. అప్పుడు ఈ పవర్ పిఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ పిఎక్స్ బై 2. ఇక్కడ దీన్ని కాస్ హెచ్పిఎక్స్ రాసుకోవచ్చు, ఇక్కడ దీన్ని సైన్ హెచ్పిఎక్స్ రాసుకోవచ్చు. అప్పుడు ఐ ఈక్వల్స్ టు ఐఎస్ ఇంటూ కాస్ హెచ్పిఎక్స్ మైనస్ విఎస్ బై జెడ్ నాట్ సైన్ హెచ్పిఎక్స్. ఇది ట్రాన్స్మిషన్ లైన్ యొక్క కరెంట్ ఈక్వేషన్ అన్నమాట. ఇది వి ఈక్వల్స్ టు విఎస్ కాస్ హెచ్పిఎక్స్ మైనస్ ఐఎస్ జెడ్ నాట్ సైన్ హెచ్పిఎక్స్ అనేది వోల్టేజ్ ఈక్వేషన్ అండ్ ఐ ఈక్వల్స్ టు ఐఎస్ కాస్ హెచ్పిఎక్స్ మైనస్ విఎస్ బై జెడ్ నాట్ సైన్ హెచ్పిఎక్స్ అనేది కరెంట్ ఈక్వేషన్ అన్నమాట. దీస్ ఆర్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్స్ ఫర్ వోల్టేజ్ అండ్
current. So if you like this video, like, share, comment and subscribe to AT Tutors. Thank you.